హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 21. ఇప్పటి వరకు మన ఛానల్లో 20 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో 21 ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎడిబుల్, అంటే ఏ థింగ్ ఫిట్ టు బి ఈటెన్. ఏదైతే తినడానికి వీలవుతుందో దాన్ని ఎడిబుల్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఎకాలజీ, అంటే స్టడీ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎకాలజీ అంటారు. ద థర్డ్ వర్డ్ ఈజ్ ఎలక్ట్రోలేట్, అంటే ఆల్ ద పీపుల్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఏరియా హూ ఎంటైల్డ్ టు ఓట్ ఇన్ ఎన్ ఎలక్షన్, అంటే ఒక ఏరియాలో కావచ్చు, కంట్రీలో కావచ్చు, ఎవరైతే ఓటు వేయడానికి ఎలిజిబుల్ అవుతారో, అంటే ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళందరినీ ఎలక్ట్రోలేట్స్ అంటారు. ద ఫోర్త్ వర్డ్ ఈజ్ ఎలిజీ, అంటే ఏ పోయం దట్ ఎక్స్ప్రెస్ లామెంట్ ఫర్ ద డెడ్, అంటే ఎవరైతే చనిపోతారో చనిపోయినప్పుడు వాళ్ళని అంత్యక్రియలు చేసే టైంలో ఒక పాట పాడతారనమాట, సంతాప పాట. ఆ విధంగా పాట పాడితే దాన్ని ఎలిజీ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఈవ్స్ డ్రాపర్. దీని అర్థం ఏంటంటే వన్ హూ లిజన్ సీక్రెట్లీ టు ప్రైవేట్ కాన్వర్జేషన్, అంటే ఒకరి యొక్క సంభాషణ సీక్రెట్గా ఎవరైతే వింటారో వారిని ఈవ్స్ డ్రాపర్ అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ సమ్మరీ చూస్తే, ఫస్ట్ వన్ ఈజ్ ఎడిబుల్, అంటే ఏదైతే తినడానికి వీలుగా ఉంటుందో దాన్ని ఎడిబుల్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఎకాలజీ, అంటే ఎన్విరాన్మెంట్ గురించి చదివే శాస్త్రాన్ని ఎకాలజీ అంటారు. థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రోలైట్, అంటే ఎవరైతే ఓటు వేస్తారో వారిని ఎలక్ట్రోలైట్స్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎలిజీ, అంటే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిగే సమయంలో పాడే పాటని ఎలిజీ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఈవ్స్ డ్రాపర్, అంటే ఎవరైతే సీక్రెట్గా వేరొకరు కాన్వర్జేషన్ వింటారో వారిని ఈవ్స్ డ్రాపర్ అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. డైలీ ఈ విధంగా ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.